యంగ్ హీరో క్రేజీ సీక్వెల్ లో నటించనున్న బాలయ్య సోలో హీరోగానే కాదు స్పెషల్ క్యామియాలో సైతం రెడీ అంటున్న గాడ్ ఆఫ్ మాసెస్. సీనియర్ హీరో రజనీకాంత్ నుండి లేటెస్ట్ యంగ్ హీరోస్ వరకు నో ఏజ్ లిమిట్. ఇంతకీ బాలయ్య నటించనున్న ఆ సీక్వెల్ మూవీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫామ్లో ఉండి వరుస సక్సెస్లను అందుకుంటున్నారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి 4 హిట్లు అందుకొని ప్రస్తుతం అఖండ 2 మూవీతో పాటుగా గోపీచంద్ మల్లేనితో ఎన్బీకే 111 సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ సీక్వెల్లో బాలయ్య ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉండి సినీ క్రిటిక్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి 4 వరుస విజయాలతో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించారు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్న బాలయ్య లేటెస్ట్ గా గోపీచంద్ మల్లేనితో కూడా ఓ మూవీని అనౌన్స్ చేశారు. ఇన్ఫాక్ట్ అది షూట్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ సీక్వెల్లో నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చినటువంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. ఇందులో విశ్వక్సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేష్ కాకుమాను మెయిన్ లీడ్స్లో నటించారు. 2018లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీ రిలీజ్లోనూ సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. రీసెంట్గా ఈఎన్ఈ రిపీట్ పేరుతో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. విశ్వక్తో పాటుగా ఫస్ట్ పార్ట్లో నటించిన మిగతా నటులు కూడా అందరూ నటించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే బాలకృష్ణ, విశ్వక్సేన్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నప్పటికీ బాండింగ్ చాలా బాగా ఏర్పడింది. బాలయ్య అంటే తనకు ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో విశ్వక్ చాలా సందర్భాల్లో వెల్లడించారు. విశ్వక్ సినిమాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్కు బాలయ్య చీఫ్ గెస్ట్గా వస్తే ఆయన హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో కూడా విశ్వక్సేన్ పాల్గొన్నారు. కథ రెడీ అయితే ఇద్దరు కలిసి నటించడానికి రెడీ అని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు విశ్వక్ హీరోగా రూపొందే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమాలో బాలయ్య క్యామియో చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి సీను డైరెక్షన్లో ఈ మూవీ వస్తుంది. ఇటీవలే జార్జియాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లను షూట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ లాంగ్వేజ్లో విడుదల చేయనున్నారు. దసరా స్పెషల్గా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే ప్రకటించారు ఇది కూడా. అండ్ ఇటీవలే బాలయ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి టీజర్కు మంచి రెస్పాన్సే వచ్చింది. అండ్ మరోవైపు గోపీచంద్తో ఎన్బీకే 111 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. దాని తర్వాత మళ్ళీ సేమ్ మార్కో డైరెక్టర్ అనీఫ్ అదేని డైరెక్షన్లో ఒక మూవీ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం మార్కో సినిమా చాలా వైలెన్స్గా అండ్ ఇన్ఫ్యాక్ట్ వైలెన్స్ సినిమాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేసింది. దానికి తోడు ఇక్కడ గాడ్ ఆఫ్ మాసెస్. అంటే బాలకృష్ణ సినిమాలోనే మాస్ ఫైట్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలిసిందే. బట్ వైలెన్స్కి మాస్ తోడైతే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఒకవేళ ఇది కనుక నిజమైతే కథ కూడా విన్నట్లయితే టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇది కూడా ఎన్బీకే 111 తర్వాత సైన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు వైలెన్స్, మాస్ రెండు మిక్స్ అయితే ఇక బాలకృష్ణ ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్కి పూనకాలనే చెప్పొచ్చు. అఖండ 2 తాండవం తోటి మరోసారి మాస్కి ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ బ్రాండ్ అంబాసిడర్ పక్కా సెట్ అవుతుందని కూడా అందరూ అనుకున్నారు. బట్ ఇది వైలెన్స్ కూడా తోడైతే ఇంకా అది పర్ఫెక్ట్గా, అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి పక్కాగా వైలెన్స్ కా మాస్ రెండు మిక్స్ చేసి ఆ కథ రాశారట. కంప్లీట్గా ఇప్పుడు అది ఒకవేళ ఓకే అయితే ఎన్బీకే 111 తర్వాత దాన్ని పట్టాలెక్కించే పనిలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా దాని తర్వాత మిగతా కొన్ని డైరెక్టర్స్ తోటి కూడా కథలు వింటున్నారు. ఇన్ఫ్యాక్ట్ యంగ్ హీరోస్ కంటే కూడా బాలకృష్ణ చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు 60+ ఏజ్లో కూడా. బట్ ఈ ఏజ్లో 4 హిట్లు, ఈవెన్ ఉన్నటువంటి యంగ్ హీరోసే హిట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటే బట్ వరుసగా 4 హిట్లు అందుకొని ఇప్పుడు అఖండ 2 తోటి కంప్లీట్గా 5వ హిట్. అంటే ఇంకొకటి కనుక అంటే ఎన్బీకే 111 కూడా హిట్ అయితే కనుక ఈ 60+ ఏజ్లో డబుల్ హ్యాట్రిక్ సాధించినటువంటి ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ నిలుస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి. కంప్లీట్గా అఖండ 2 తాండవం సెప్టెంబర్ 25న వస్తుంది. అండ్ అదే రోజున ఓజీ కూడా అంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య అటు పొలిటికల్గా ఇద్దరికి మంచి సాన్నిధ్యం ఉంది అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అంటే సినిమా పరంగా ఉంది. సో మరి వీరిద్దరు ఎవరొకరు తగ్గుతారా లేదంటే సేమ్ కంప్లీట్గా ఇద్దరు ఒకే రోజు వస్తారా తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో మాత్రం
బాలకృష్ణ నటిస్తే డెఫినెట్గా ఇదొక మైల్ స్టోన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్లలో చాలా చాలా తక్కువ మంది సీనియర్ హీరోస్ వాళ్ళతో బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా మెయింటైన్ చేసేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు బాలకృష్ణ. సో మరి బాలకృష్ణ డెఫినెట్గా విశ్వక్సేన్లో యాక్ట్ చేస్తే కనుక ఆ మూవీకి డబుల్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో జైలర్లో కూడా బాలకృష్ణ నటిస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. కంప్లీట్గా ఈ సినిమాలో ఇద్దరు పోలీస్ ఫ్రెండ్స్గా నటిస్తున్నారు, అటు రజనీ ఇటు బాలయ్య. గతంలో వచ్చినటువంటి జైలర్కు సీక్వెల్గా వచ్చేదే జైలర్ 2. దీంట్లో ఇద్దరు పోలీస్ ఫ్రెండ్స్ అంటే కంప్లీట్గా లక్ష్మీ నరసింహ తరహాలో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు అటు రజనీ ఇటు బాలయ్య ఇద్దరు కలిసి చేస్తే మాత్రం అదొక డెఫినెట్గా ఒక హైప్ ఇచ్చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అటు రజనీ తమిళ్లో రజనీకాంత్కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంటుందో, ఇటు తెలుగులో దానికి అంటే ఒక జస్ట్ క్యామియో చేయడానికే దాదాపు 25 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని కూడా, ఇన్ఫ్యాక్ట్ డిమాండ్ అని పక్కన పెడితే 25 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని కూడా వస్తుంది. సో మరి రజనీ బాలయ్య పోలీస్ ఫ్రెండ్స్గా అండ్ దాని తర్వాత ఇక్కడ విశ్వక్ బాలయ్య సో గురు శిష్యులుగా మధ్యలో కనిపించిన డెఫినెట్గా ఆ ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది. సో మాస్తో పాటు ఒక డిఫరెంట్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అల్లరి చేష్టలు చేసేటువంటి క్యారెక్టర్స్ ఉన్నట్లయితే అనిపిస్తుంది. మనకు తెలుసు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ అంటేనే ఆ రేంజ్లోనే ఉంటుంది, బట్ ఆయన డైరెక్షన్ ఇంకా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సో మరి ఒకవేళ ఇదే నిజమైతే ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి క్యారెక్టర్ అయితే బాలయ్యకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది? కామెంట్ చేయండి.